గురువుగారు ఇప్పుడు వృషభ రాశి గురించి చెప్పండి. ఈ నెల వాళ్ళకెలా ఉండబోతుంది? అయితే మనకి అనుకున్నట్టుగానే ఇప్పుడు మనకి వృషభ రాశి. ఈ ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికేందంటే 11వ స్థానంలోనే గ్రహాలన్నీ కూటమిగా ఏర్పడుతున్నాయి మార్చి 29వ తారీఖున. హుహు. అయితే ఈ 2020 సంవత్సరంలో ఈ రాసులన్నీ కూడా చూసినట్టయితే గనక ఈ వృషభ రాశి వారికి ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఓకే. 11వ స్థానంలో గ్రహాలన్నీ ఏర్పడుతున్నాయి కాబట్టి హుహు. వీరిలో అన్నదమ్ముల మధ్యన ఎడబాటు ఎవరైనా ఉన్నా, ఈ అన్నదమ్ముల మధ్య ఎడబాటు ఉంటే కొంతమేర తీరేదానికి ఉంటుంది. హ్మ్. అలానే భార్యాభర్తల మధ్యన ఎడబాటు కూడా కొంతమేర తీరేదానికి ఉంటుంది. అంటే తీరస్థాయిలో వెళ్ళేసి, కోర్టు దాకా వెళ్ళేసి, విడాకుల వరకు వెళ్తే దానికేం చేయలేము. కాతే విడాకులు ఈ మాసంలో అయితే కొత్తగా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారో విడాకులు చేసుకున్న వాళ్ళు చేసుకోకుండా ఉండేసి, కూర్చొని ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కొంచెం తగ్గి, కూర్చొని మాట్లాడుకుంటే తీరిపోతుంది వాళ్ళ సమస్య కాబట్టి, మూడో వ్యక్తి మధ్యలో రానంత వరకి గూడా భార్యాభర్తల మధ్యన ఎడబాటయితే రాదు. అలానే పిల్లలకి, పెద్దల మధ్యన గూడా ఎడబాటు దూరం అయితే ఉమ్మడి కుటుంబాలు ఉండేటువంటి ఫ్యామిలీస్ ఉంటాయి. అవన్నీ కూడా ఉమ్మడి కుటుంబంగానే ఉండేలాగా కనిపిస్తుంది కాబట్టి, మూడో వ్యక్తి మధ్యలో రావటం ద్వారానే వీళ్ళ ఫ్యామిలీస్ అన్నీ సఫర్ అయ్యేలా కనిపిస్తున్నాయి తప్పితే, అప్పటి వరకి వీళ్ళకి వీళ్ళుగా మాట్లాడుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ అయితే కనిపించట్లేదు. ఓకే. మరి స్టూడెంట్స్ తీసుకుంటే వాళ్ళు గనక విదేశాలకెళ్ళాలి అనుకుంటే వాళ్ళకెలా ఉంది? విదేశానికి వెళ్ళే వారికి వృషభ రాశి వారికి ఈ మాసం వరకు వెళ్ళకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే కుజుడొచ్చేసి ఇప్పుడు వచ్చేసి కర్కాటక రాశిలో ఉండాలి. ఈ హుహు. కర్కాటక రాశి వెనకంజలో వచ్చేసి మిథున రాశిలోకొచ్చారు. హుహు. ఈ మిథున రాశిలో వచ్చేసి జనవరి 13 తారీఖు నుంచి ఇక్కడే ఉన్నారీయన. హుహు. ఈయనొచ్చేసి ఏప్రిల్ 2 తారీఖు వరకు గూడా మిథున రాశిలోనే సంచరిస్తారు. హుహు. ఈ కుజుడు ఎప్పుడైతే మళ్ళీ కర్కాటక రాశికి వెళ్తారో, అప్పుడు ఆటోమేటిక్‌గా వీళ్ళకి కుజు బలం అనేది పెరుగుతా ఉంటది. ఎవరికీ? వృషభ రాశి వారికి. అప్పుడు వీళ్ళు విదేశానికి ప్రయత్నం చేస్తే మంచిగా వీళ్ళు విదేశానికెళ్ళటానికి అందులోని విదేశానికి గూడా వీళ్ళెక్కడికెళ్ళాలంటే గల్ఫ్ కంట్రీస్ వెళ్ళేదానికైతే ఎక్కువ అనుకూలంగా కనిపిస్తా ఉంది. ఓకే. సో, ఆరోగ్యపరంగా వాళ్ళకెలా ఉంటుంది ఈ వృషభ మార్చి నెల? రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గనక వీళ్ళకి ఎప్పటినుంచో బాధిస్తున్నటువంటి రోగాలు, నొప్పులు, క్రియలు ఏవైతే ఉన్నాయో ఇవైతే కొనసాగేలా కనిపిస్తుంది. ఎందుకంటే ఆరో స్థానం బాగలేదు వీళ్ళకి పెద్దగాను. ఆరో స్థానం రోగస్థానం కాబట్టి ఆరో స్థానంలో వీళ్ళకి ఏ గ్రహాలు కూడా అంత అనుకూలంగా కనిపించట్లేదు. ఓకే. కావున వీళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కొంచెం ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. కొత్త ఆరోగ్యాలైతే ఏమి రావు. కాతే హుహు. ఉన్నప్పటి ఆరోగ్యాలైతే గనక వీళ్ళకి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానియండి, ఎర్నియా కానియండి ఇలాంటివి వచ్చే ప్రాబ్లమ్స్ కనిపిస్తా ఉన్నాయి. హుహు. ఆల్రెడీ దీనికి సంబంధించి ఉంటే గనక ఫైల్స్, ఎర్నియా, బ్లడ్‌కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తా ఉన్నాయి వృషభ రాశి వారికి. ఓకే. ఇవేనా వీళ్ళు కంటిన్యూషన్‌గా ఉంటే గనక వీళ్ళేదన్నా ప్రికాషన్స్ తీసుకుంటే చాలా మంచిది. అంటే పరిహారాలు కానీ ఇవన్నీ ఎలాంటివి తీసుకుంటే మంచిది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ హ్మ్. మార్చి నెలలో? మార్చి నెలలో ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికైతే ఆరోగ్య సమస్యలకు సంబంధించి అయితే మాత్రం ఖచ్చితంగా ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. చల్లని పదార్థాలు తినడం గాని, పటిక హుహు. బెల్లం తినడం గాని, అలా తాటి బెల్లం తినడం గాని, సాబ్దాన్ వాటర్ గాని, జీరా వాటర్ గాని ఇలాంటివి తాగడం వంటి గాని బాడీలో హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవ్వకుండా చూసుకోవడం వలన చాలా మంచి జరుగుతుందన్నమాట వీరికిను. అయితే మీకు ఈ యొక్క వృషభ రాశి వారికి ఏదైతే ఉందో, ఈ వృషభ రాశి వారికి కోర్టు వ్యవహారాలు గాని, అలానే పోలీస్ స్టేషన్‌కి సంబంధించి గాని, అలానే వీళ్ళకి గూడా కొంతమేర చుక్కెదురని చెప్పొచ్చు. కొత్తగా ఏదైనా కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, లేదా స్పీడ్‌గా ప్రయాణం చేసేటువంటి వాహనాలు కానీ ఉంటే గనక, వీరు ఆచి చూసి ప్రయాణం చేయడం అనేది మంచిది. ఎందుకంటే పెట్టి కేసులు చాలా వరకి ఇరుక్కునేటువంటి అవకాశం వృషభ రాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది. అలానే నరదిష్టి, నరఘోష కూడా వృషభ రాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి, ఈ మేర గూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మనం చివరలో చెప్పినటువంటి పరిహారాలు కూడా చేసుకున్నట్లయితే కొంతమేర వెసులుబాటు అయితే కనిపిస్తా ఉంది. అలానే వీరికి వృషభ రాశి వారికి ఎవరైతే ఉందో, వీరు చేసేటువంటి దాన ధర్మాలు గాని, వీరు చేసేటువంటి పూర్వీకులు చేసేటువంటి పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. వీరు చేసేటువంటి దాన ధర్మాలు ఈ మాసంలో. అలానే వృషభ రాశి వారికి 11వ స్థానంలో ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క 10వ స్థానం, 11వ స్థానం ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా వెసులుబాటు ఇచ్చేసి కొంతమేర ముందు జరుగుతా ఉన్నాయి కాబట్టి, ఈ యొక్క వృషభ రాశి వారికి ముఖ్యంగా వచ్చేసి ఏందంటే, ఈ మాసంలో అన్ని గ్రహాల కూటమి ఏర్పడుతుంది కాబట్టి, దీనికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా బావుంటుంది కాబట్టి, ఆ మేర ఇంకేదైనా పరిహారాలు చేసుకుంటే ఇంకా బావుంటుంది కాబట్టి, వీరికి సంబంధించినటువంటి పరిహారాలు ఈ యొక్క వృషభ రాశి వారు ఈ యొక్క మార్చి మాసం మొత్తం కూడా 2020 సంవత్సరం మార్చి మాసం మొత్తం కూడా ప్రతిరోజు చేయవలసినటువంటి పరిహారం ఏందంటే, అమ్మవారికి కుంకుమార్చన ఏ వారమైనా చేసుకోవచ్చు. ఏ అమ్మవారికైనా చేయొచ్చు. హుహు. ఏ సమయంలో చేయొచ్చు. ఇది వాళ్ళకి చెప్పేటువంటి పరిహారాలు. ఓకే. ఈ పరిహారాల్లో ఒక నిమిత్తంగా ఏందంటే, అమ్మవారికి కుంకుమార్చన చేయడం. అందులో దుర్గామాతకి గానియండి, పార్వతి అమ్మవారికి గానియండి, గౌరీమాతకి గానియండి, లలిత అమ్మవారికి గానియండి, కుంకుమార్చన చేయడం ద్వారా మంచి జరుగుతా ఉంది. ఇందులో వృషభ రాశిలో పుట్టినటువంటి ఆడవాళ్ళు ఎవరైనా స్త్రీలు ఉంటే గనక, వారు గనక తులసి మాతకి పూజ చేసుకోవడం మంచిది. తులసి మాత ఇంట్లో పెట్టుకోలేని పక్షాన తులసి మాతకి చాలా నియమాలుంటాయి. హుహు. ఇంట్లో పెట్టలేని పక్షాన సమీప దూరంలో ఆలయాల్లో ఉన్నట్లయితే అక్కడ గానుగ చెట్టు గానియండి, దానిమ్మ చెట్టు గానియండి, అక్కడ వేప చెట్టు, రావి చెట్టు కలిసి ఉన్న దగ్గర గానియండి, వీరు అభిషేకం చేసుకోవడం, పూజ చేసుకోవడం, వాటికి నీరు అర్పణ చేయటం, పంచదార చుక్కరంటారు కదా! అలాగ దానికి వేయటం. అలానే చెరుకు రసం కూడా ఆ పాదిలో అంటే ఏదైతే పాది ఉంటుందో దాంట్లో పోయటం. తులసి మాతకు గానియండి, అలానే రావి చెట్టు, వేప చెట్టుకి గానియండి, అలానే ఈ యొక్క చెరుకు రసం పోయటం ద్వారా కూడా
వారికి ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా మెరుగవుతాయి. వృషభ రాశి వారికి విదేశానికి వెళ్ళాలని ప్రయత్నం చేసేవారు కానీ, చదువు కోసం ప్రయత్నం చేసేవారు కానీ, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడేవాళ్ళు కానీ అందరూ కూడా ఈ యొక్క రెమెడీ అనేది ఖచ్చితంగా పాటించవచ్చు. అలానే ఇంకొక రెమెడీ కూడా వీళ్ళకు ఉంది. ఇంకో రెమెడీ ఏంటంటే వీళ్ళకి హనుమాన్ మందిరంలో ఏదైనా ఒక వారం, ఏ వారమైనా చేయొచ్చు. సాయం సంధి వేళలో, అందులో ఆదివారం అయితే మంచిది, శనివారం, మంగళవారం అయితే సెకండ్ ఆప్షన్లో. లేదు ఇంకా మాకు కుదరలేదంటే కుదిరిన వారం అయితే సాయం సంధి వేళ అంటే సాయంత్రం 5:40 తర్వాత 7 గంటల సమయం లోపు గనక వీరు సాయంత్రం అభిషేకం చేయించిన, లేకపోతే స్వామివారికి కుంకుమార్చన చేయించిన, లేదా స్వామివారికి గంధచారణ చేసిన, లేదా స్వామివారికి ఆకు పూజ చేయించిన, లేదా స్వామివారికి నామాలు పఠించిన, హనుమాన్ చాలీసా పఠించిన, అలానే లేదంటే ఒక 5 ఒత్తులతో, పంచభూత ఒత్తి అంటారు, 5 ఒత్తులతో వీళ్ళు మట్టి ప్రమిదిలో దీపారాయణ చేస్తే అది ఎలా చేయాలి? ఆవు నెయ్యితో చేస్తే మంచిది, లేదా కోకోనట్ ఆయిల్తో చేస్తే మంచిది. ఈ 2 ఆయిల్సే వాడాలి. లేదన్నప్పుడు ఇంకా నువ్వుల నూనె తప్పని పరిస్థితుల్లో వాడి దీపారాయణ చేసి ఆ మిగిలినటువంటి నూనె ఒత్తులు కూడా అక్కడే వదిలేసి వచ్చినట్టే కనుక వీరికి ఆర్థిక స్థితిగతులతో పాటు విదేశానికి వెళ్ళాలనుకున్న నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుభాష అన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ మార ప్రయోగం అయితే ఈ మార ప్రయత్నం చేసుకొని అందరూ కూడా ఉత్తీర్ణులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. అందులో సంబంధించి గ్రహాలు ఏవైతే అనుకూలంగా లేవో అవి అనుకూలతగా మార్చేందుకు ఈ యొక్క నెంబర్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. ఆ పరంగా వృషభ రాశి వారికి నెంబర్ వచ్చేసి 6354-857 6354-857. ఈ నెంబర్ని ప్రతిరోజు కూడా 333 అంటే 333 సార్లు పఠనం చేసినట్లయితే వారి నుండి రుమ్మతులు అన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ మేర చేయాలి. అది ఎలా చేయాలంటే ఏదైనా పళ్ళ జ్యూస్, ఏదైనా ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రూట్ జ్యూస్ చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని 333 సార్లు చదివేసి ఆ జ్యూస్ సేవించినట్లయితే ఖచ్చితంగా వీరిలో ఉన్నటువంటి రుమ్మతులు ఏవైతే ఉన్నాయో, ఏవైతే గ్రహాల నుంచి దోషాలు ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి ఈ యొక్క మార్చి మాసం 2025 సంవత్సరంలో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వృషభ రాశి వారు అదృష్టవంతుల వాళ్ళని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.